హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు పాయా సూప్ ఎలా చేయాలో చూపించుకోబోతున్నాం. ముందుగా మిరియాలు వేసుకొని దంచుకోవాలి. మిరియాలు చూపించిన విధంగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి తోలు తీసి వేసుకోవాలి. వెల్లుల్లి తోలు తీసి అవి కూడా దంచుకోవాలి. మంచిగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా తీసుకోవాలి. లవంగాలు, సాజీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, మీ దగ్గర ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి తీసుకోవాలి. ఈ పాయ ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అంతా ఎక్కువ ఏమి వేయాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. మేము కొంచెం ఎక్కువ వేసినాము. తర్వాత హోల్ గరం మసాలా తీసుకోండి, అది కూడా వేసేసుకోండి. హోల్ గరం మసాలా కొంచెం మంచిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కదా, వేసుకున్నాక అవి కొంచెం వేగనివ్వండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని వేగనివ్వండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం జల్దీ వేగుతాయి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిరియాలు, ఎల్లిపాయలు, అది వేసి పసుపు వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు అందులో మనం ఏం చేస్తున్నాం, కాళ్ళు చేస్తున్నాం కదా, అది వేసుకోవాలి. అది వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వండి. చింతపండు నానబెట్టుకోండి, అది మస్ట్. చింతపండు ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని కలుపుకొని కొంచెం ఏగనివ్వండి. కారం పట్టేదాకా ఏగనివ్వండి. తర్వాత అందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు రసం మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పిసికేసి అందులో వేసేసుకొని కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ సూప్ కన్సిస్టెంట్ని బట్టి చింతపండు వేసుకోండి. చింతపండు నానబెట్టుకొని వేసుకున్న తర్వాత అందులో తగినంత వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి టేస్ట్ చూడండి మీరు కూడా, కారం, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే 10 మినిట్స్ ఉడికించుకుంటే మన పాయా సూప్ రెడీ అయిపోతుంది. కమెంట్స్లో ఎలా ఉందో చెప్పండి.